నిన్న విజయ్ గారికి ఆ రాష్ట్ర గవర్నర్, తమిళనాడు గవర్నర్ షాక్ ఇచ్చాడు. ఈరోజు యాక్చువల్గా అయితే ప్రమాణ స్వీకారం చేయాల్సింది, కానీ గవర్నర్ గారు ఒప్పుకోలే. ఫస్ట్ మెజార్టీ నిరూపించుకునే తర్వాత ప్రమాణ స్వీకారం చేద్దురు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ గారు మన బీజేపీ పెద్ద మనిషి కాబట్టి వాళ్ళ రాజకీయం అలానే ఉంటుంది. దాని పక్కన పెడితే నిన్నటి నుంచి తెగ సోషల్ మీడియాలో ఇంకా తర్వాత కామెంట్స్ బీభత్సంగా వస్తున్నాయి. డిఎంకే ఏఐడిఎంకే కలుస్తున్నాయి, ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నాయి అనేసి. ఇంకొకరు అంటారు వీళ్ళిద్దరూ కలుస్తున్నాయి, ఈ రెండు పార్టీలు కలుస్తున్నాయి, రజనీకాంత్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పేసి ఇంకొకరు అంటారు. రకరకాల వార్తలు. ఏఐడిఎంకే వాళ్ళ ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలో వాళ్ళ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంటే కదా, అక్కడ రిసార్ట్లో పెట్టారని చెప్పేసి ఇంకొకరు. విజయ్ గారు వాళ్ళని ఎవరిని కూడా కలవనేయకుండా వాళ్ళతో కాంటాక్ట్స్ లేకుండా చేస్తున్నారని చెప్పేసి ఇంకొకరు. రకరకాల వార్తలు, ఫుల్ కన్ఫ్యూజన్. ఈరోజు యాక్చువల్గా అయితే విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయాల్సిందే, కానీ జరగలే. సో చాలా డిఫరెంట్గా కూడా రాజకీయాలు. తర్వాత డిఎంకే ఏఐడిఎంకే కలుస్తున్నాయని చెప్పేసి వార్తలు రాశారు. నిజంగా సర్ప్రైజింగ్. అసలు ఆ రెండు పార్టీలు బద్ధ శత్రువులు. ఆ రెండు పార్టీలు వాళ్ళ యొక్క ఐడియాలజీ కూడా డిఫరెంట్, చాలా డిఫరెంట్, భావజాలం చాలా డిఫరెంట్. అటువంటి పార్టీలు కలుస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతుంటే నిజంగా చాలామంది సర్ప్రైజ్ అయిపోయారు. నిజమేనా పాసిబుల్ అంటే రాజకీయ అంటా ఉంటారు కదా, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేసి. మేబీ కలుస్తారని చెప్పేసి ఇంకొంతమంది, కానీ వాళ్ళ మీద, ఆ పార్టీల మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా నమ్మలేదు. కానీ పరిస్థితులు లేవు, దేనికైనా సరే సిద్ధమవుతాయి. ఎందుకంటే అక్కడ ఉండేది మన దాదా బీజేపీ అధికారం, అక్కడ సెంట్రల్లో ఉండేది. వాళ్ళు ఏమైనా చేస్తారు కావాలంటే. 100 మంది ఎమ్మెల్యేలు కావాలంటే 100 మంది ఎమ్మెల్యేలు కూడా కొనేస్తారు. వాళ్ళ కథ మనకు తెలిసిందే కదా. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. డిఎంకే ఏఐడిఎంకే బద్ద శత్రువు పార్టీలు. అసలు కళ్ళ కూడా ఊహించుకోలేం ఆ రెండు పార్టీలు కలుస్తున్నాయంటే. ఇలా బీభత్సంగా వార్తలు మీడియాలో వస్తుంటే ఈరోజు ఏఐడిఎంకే స్పందించి మేము డిఎంకేతో కలవడం లేదు, ఇది తప్పుడు ప్రచారం, ఇది చేస్తున్నది ఆ నటుడే అని చెప్పేసి విజయ్ గారిని, ఆ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం డిఎంకేతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలను ఏఐఏడిఎంకే ఖండించింది. డిఎంకే తమ బద్ద శత్రువు అని పేర్కొంది. ఈ సందర్భంగా విజయ్ టీవీకే పేరు ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించింది. ఇదంతా ఆ నటుడి పార్టీ కుట్ర, దీంతో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇన్నాళ్ళు మంచి నటుడిగానే తెలుసు, కానీ అతనిలో మంచి రచయిత కూడా ఉన్నట్టు ఇప్పుడే తెలిసింది అని చెప్పేసి ఏఐఏడిఎంకే పార్టీ ఎద్దేవా చేసింది. సో డిఎంకే ఏఐడిఎంకే కలిసే ప్రసక్తే ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఇంకా కావాలంటే ఏఐడిఎంకేను ముంచుతారు, కానీ ఆ పార్టీలతో కలిసి ప్రయాణం చేసేదే ఉండదు. ఎనీహౌ, మరి తమిళనాడులో ఏ పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, అన్నీ కూడా సస్పెన్షనే. వీటన్నిటిని పరిశీలన చేస్తే విజయ్ గారు ముఖ్యమంత్రి కావడం పక్క, కొంచెం లేట్ అవ్వచ్చేమో. తన వైపు ఒక ఇప్పటికైతే 108 + 5 113 మంది ఉంటారు. ఇంకొక 5-6 మంది కావాలా. ఏదో విధంగా ట్రై చేసి ఆ చిన్న పార్టీల నుంచి లాక్కోవడమో, రిక్వెస్ట్ చేసుకోవడమో, లేకపోతే అన్నీ కుదరదు అనుకుంటే ఇంక డైరెక్ట్గా కొనుగోలు చేయడమే. ఇంక అదే లాస్ట్ దిక్కు. మరి ఏం చేస్తారో చూడాలి.